ఎవ్రీవన్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్ కుమార్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము మోడల్ క్వశ్చన్ పేపర్ 3 డిస్కస్ చేయబోతున్నాం. సో దానికంటే ముందుగా ఎవరైతే ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో సో టోటల్ సిలబస్ కవర్ చేయడం ఉద్దేశం కోసం మనం రీసెంట్గా 399 ప్యాకేజ్ అయితే స్టార్ట్ చేశాను. ఒకవేళ మీకు కావాలనుకున్న వాళ్ళు వెంటనే లేట్ చేయకుండా మీరు ఈ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే, సో ఫోన్పే నెంబర్ అయితే ఇక్కడైతే ఉంది. సో దీని యొక్క ఈ 399 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ఎవరైతే అంటే కోచింగ్ వెళ్ళలేకుండా ఓకే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఓకే జాబ్ రావాలి, చదవాలి, సిలబస్ తెలియదు, ఎలా చదవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనే ఐడియా లేకుండా డైలమాలు ఉన్న వాళ్ళకి ఈ తక్కువ ప్యాకేజీ మీద చాలా యూజ్ అవుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంపల్సరీగా కష్టపడే వారికి కష్టపడంత అంటే దానికి ఉన్న ప్రతిఫలం అయితే కంపల్సరీ మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. సో డైలీ మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాం. ఈ 399 రూపీస్ ఎవరైతే ఇలా జాయిన్ అవుతారో వాళ్ళు సపరేట్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది, పెయిడ్ మెంబర్షిప్ అని. ఓకేనా, సో అందులో మనకు డైలీ సో ఫుల్ పే 399 రూపీస్ విల్ గెట్ ద డైలీ మాక్ టెస్ట్లు. ఓకే, ఆన్లైన్లో ఆటోమేటిక్గా లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు ఎప్పుడైతే స్క్రీన్ షాట్ పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్ నెంబర్ చేయడం ద్వారా వెంటనే మీ నెంబర్ని పెయిడ్ మెంబర్షిప్ గ్రూప్లో యాడ్ చేస్తాము. ఆ గ్రూప్లో సపరేట్గా మీకు లింక్ అయితే అందజేయడం జరుగుతుంది. సో అందులో డైలీ మాక్ టెస్ట్లు అయితే ఉంటాయి. ఓకేనా, డైలీ మాక్ టెస్ట్లు ఉంటాయి. డైలీ 25 క్వశ్చన్స్ డైలీ టెస్ట్ అయితే ఉంటుంది. టోటల్ సిలబస్ కవర్ చేసి ఓన్లీ 399 రూపీస్తోనే. కాబట్టి సో ఈరోజు మాక్ టెస్ట్ 1 అయితే కండక్ట్ చేశాను. సో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది పిల్లలు. సో మ్యాక్సిమం వాళ్ళైతే కవర్ చేశారు. ఇది మీకు చాలా యూస్ఫుల్, ఎందుకంటే ఈరోజు 1 కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు. కాబట్టి మనం డైలీ క్లాసెస్ వింటూ ఉంటే మాక్ టెస్ట్లు కండక్ట్ చేయడం ద్వారా అటెంప్ట్ చేయడం ద్వారా కొంతమంది ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఫైనల్గా మనం టోటల్ సిలబస్ అయితే కవర్ చేస్తాను ఉద్దేశం కోసమే ఈ యొక్క లెస్ అమౌంట్తో ప్యాకేజ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే లేట్ చేయకుండా ఓకే ఈ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే, సో ఈరోజు మనం మోడల్ క్వశ్చన్ పేపర్ 3 అనుకున్నాం కదా. సో చాలామంది అంటున్నారు మీరు స్పీడ్ చెప్తున్నారని. స్పీడ్గా అంటే నాకు చాలా వర్క్ ఉంటుంది, అంటే దానివల్ల కావాలంటే మీరు ప్లే బ్యాక్ అని ఉంటుంది కదా ఆప్షన్ సెట్టింగ్లో, ఆ సెట్టింగ్లో ప్లే బ్యాక్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మనము అది ఒక స్పీడ్ అనేది తగ్గించవచ్చు, పెంచవచ్చు అనేది అది మీరు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో మన టాపిక్లోకి వెళ్దామా మరి. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది మోడల్ క్వశ్చన్ పేపర్ 3 అనేది. ఓకే, సో అడుగుతున్నారు మేడం క్లాసెస్ పెట్టట్లేదని. సో కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల కాలేజ్లో వీలవ్వట్లేదు. సో అందుకని నేను డైలీ క్లాసెస్ పెట్టలేకపోతున్నాను. సో అయినా కూడా సో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను ఏదో ఒక విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి. సో ఈరోజు మోడల్ క్వశ్చన్ పేపర్ 3 అయితే డిస్కస్ చేద్దాం. ఒక కింది వాటిలో భౌతిక విపత్తు కారకం. విపత్తు అంటే అనుకోకుండా అది ప్రకృతి పరంగా కావచ్చు, మానవుని పరంగా వచ్చే ఒక దురదృష్టకరమైన మనం విపత్తు అంటాం. దాన్ని మెడికల్ టెర్మినాలో డిజాస్టర్ అంటూ ఉంటారు. కింది వాటిలో భౌతిక విపత్తు కారణం భౌతిక పడిపోవడం, విద్యుత్, వాయువులు, పైవన్నీ. కాబట్టి భౌతిక అంటే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి అన్నీ కూడా భౌతికంగా అంటే ఆల్మోస్ట్ మనకు అన్నీ వస్తుంది. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ది వృత్తిపరమైనటువంటి పద్ధతిలోని 5 రకాల సూచికలు ఇవి. వృత్తిపరమైన అంటే ఆక్యుపేషన్ హెల్త్ డిజాజర్, పేపర్ ఫ్యాక్టరీ, స్టీల్ కంపెనీ, ఓకే ఇంకేమైనా కంపెనీస్ ఫ్యాక్టరీస్ అయితే ఉంటాయి, అందులో పనిచేసే వాళ్ళకి వచ్చే సమస్యలు. కాబట్టి వృత్తిపరమైనటువంటి పద్ధతులని 5 రకాల సూచికలు ఇవి. కాబట్టి ఈ వృత్తిపరమైన వాళ్ళు కర్మాగారంలో పనిచేసే వారికి సేఫ్టీ, ఈ సేఫ్టీలో 5 రకాలైతే ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి అవి ఏంటో మనం చూద్దాం. కాబట్టి ఓకే ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనము ఓకే 2 ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. పనిచేయ ప్రదేశం కరెక్ట్గా ఉండాలి, సేఫ్గా. మీరు ఎక్కడో ఉండి అది డేంజర్ జోన్లో ఉన్నట్టయితే మీకు కూడా ప్రమాదం. కాబట్టి పనిచేయ ప్రమాదం కరెక్ట్గా ఉండాలి. సామాగ్రి మనం ఏదైతే ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నామో ఓకే ఆ ఎక్విప్మెంట్స్ అవి కరెక్ట్ కండిషన్లో అంటే మనం స్టార్ట్ చేసే ముందు ఆ సామాగ్రిని మనం ఏం చేయాలి, చెక్ చేయాలి. ఎక్స్పైరీ డేట్ ఉందా, లూజ్గా ఉందా, టైట్గా ఉందా, కరెక్ట్ పొజిషన్లో ఉందా, అవన్నీ చెక్ చేయాలి. ఓకేనా, అయితే యంత్రాలు కావాల్సిన అన్నీ కూడా మనకు కావాలి. ఓకే, మెషిన్స్ అనేవి కూడా, అదేవిధంగా పరికరాలు. సో ఇవన్నీ కూడా మనము కరెక్ట్గా చూసుకోవాలి. పరికరాలు, యంత్రాలు, సామాగ్రి. యంత్రాలు రన్ అవ్వాలంటే సామాగ్రి అవసరం. ఈ సామాగ్రి కొన్ని రకాల పరికరాలు అవసరం. ఇవన్నీ కూడా చేయాలంటే ఒక ప్రదేశం అవసరం. కాబట్టి ఇవన్నీ సేఫ్గా ఉంటేనే మనకి ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండొచ్చు. ఓకే, ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ కింది వాటిలో రేడియో ధార్మిక ప్రమాదాలను సూచించడానికి ఉపయోగించడానికి రేడియో ధార్మిక అంటే రేడియేషన్ సంబంధించిన. కాబట్టి ఈ రేడియో ధార్మిక ప్రమాదాలను సూచించుటకు ఉపయోగించే రంగు ఏంది. కాబట్టి అది ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేంజర్ అనుకోండి, రెడ్ కలర్ చూపిస్తూ ఉంటారు 6 మార్కు తోటి. ఒక స్కెల్టన్, ఒక అస్థిపంజరం బొమ్మను పెట్టి తలకాయని కప్ప అదేంటే పుర్రె అంటారు కదా, పుర్రె ఒక డయాగ్రామ్ వేసి మామూలుగా ఇట్లా డేంజర్ చూడండి ఈ విధంగా పెడుతూ ఉంటారు. ఇక్కడ ఒక డయాగ్రామ్ వేసి ఇట్లా పెడతారు, అవునా కదా. అంటే డయాగ్రామ్ అంత పర్ఫెక్ట్గా రాదు, జస్ట్ మీకు అర్థం కావాలని ఆ విధంగా డ్రా చేశాను.
సో అది కూడా మీరు ఏదో అనుకోవద్దు. ఓకేనా? కాబట్టి ఈ విధంగా అంటే కొన్ని కొన్ని రకాల సూచనలు చూపించడం ద్వారా మనం అలర్ట్‌గా ఉంటాం. అది వెళ్ళకుండా ఉండడానికి. కాబట్టి ఇక్కడ కూడా సరే ఈ రేడియో ధార్మిక ప్రమాదాలు ఏవైతే ఉంటుందో వాటిని సూచించడానికి ఉపయోగించే రంగు ఏంటిది? ఓకేనా? థర్డ్ వన్ ఇస్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఊదా రంగు అంట. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇస్ డెసిబుల్ అనేది దేనికి ప్రమాణం? డెసిబిల్స్ అంటే దేనికి? కొన్ని రకాల ప్రమాణాలు ఉంటాయి. ఇదంతా ఇంపార్టెంట్ ఏమి కాదు. జస్ట్ మనకు ఆప్షన్‌లో వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం అంతే. ఇవన్నీ ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఫోర్త్ వన్ ఇస్ ఆప్షన్ 2 ఇస్ శబ్దం. ఓకే. శబ్దాన్ని మనం ఏ విధంగా కొలుస్తాము? డెసిబెల్స్. నెక్స్ట్ ఓకే. క్లాన్ ఏ అగ్ని ప్రమాద ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ క్లాస్ ఏ అగ్ని ప్రమాదం దేని వలన కలుగుతుంది? సో, ఇవన్నీ కూడా మిమ్మల్ని మోస్ట్‌లీ అడగకపోవచ్చు. ఇది ఇంత డెప్త్‌గా అంటే టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది. మన సబ్జెక్ట్ ఏంటంటే మెడికల్ ఫీల్డ్‌కి సంబంధించింది. కాబట్టి 5 స్టేషన్‌కి సంబంధించిన క్వెషన్స్. దీంట్లో ఎక్స్‌ప్లనేషన్ ఎక్కువగా అవసరం లేదు. అవసరం ఉన్న దగ్గర నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. క్లాస్ ఏ అగ్ని ప్రమాదం దేని వలన కలుగుతుంది? ఓకేనా? కాబట్టి ఇది కేటగిరీ వైస్‌గా వస్తుంది. కాబట్టి మనకు అవసరం లేదు. ఓకే. కానీ ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. చెక్క ఓకేనా? ఓకే. క్లాస్ ఏ అగ్ని ప్రమాదం దేని వల్ల కలుగుతుందంటే చెక్క ద్వారా కలుగుతుంది. ఓకేనా? దీనికి అంత ఎక్స్‌ప్లనేషన్ ఏమి లేదు. నథింగ్ టు వరీ. నో నీడ్ టు ఇన్ గెట్ ద ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ ఇస్ 1999లో కేసీ పంత్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన అత్యున్నతాధికార కమిటీ. ఓకేనా? దేశంలో ఎన్ని రకాల విపత్తులను గుర్తించింది. కాబట్టి ఇది కూడా ఓల్డ్ వర్షనే అంతగా మీకు అవసరం లేదు. కానీ ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ 31. నెక్స్ట్ కింది వానిలో విపత్తు అనే భావనకు సంబంధించిన సరైనది ఏంటిది? కింది వానిలో విపత్తు అనే భావనకు సంబంధించిన సరైన సమాధానం ఏంటంటే సెవెంత్ ఆప్షన్ 5 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇవన్నీ కూడా కరెక్టే. ప్రజా జీవనానికి నష్టాన్ని కలుగజేస్తూ నిరసనలు అవుతారంటే ఏదైతే ఈ విపత్తులు ఉంటాయో దానివల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, మానసికంగా అన్ని రకాల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఓకే. రిలేషన్షిప్స్ అన్నీ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? ప్రజా జీవనానికి నష్టాన్ని కలుగజేస్తూ నిరాశలు అవుతారంటే ఏది లేకుండా అన్నీ కోల్పోయి సర్వం కోల్పోయి అవుతారు కాబట్టి నిరాశలు అవుతారు. ధన ప్రాణ నష్టాలు కలుగుతాయి. జీవనోపాధులు అంటే వాళ్ళు చేసే పనులు అంటే ఏదైతే కూలీ పనులు చేస్తారో అవి కూడా అన్ని జీవనానికి ఆధారంగా ఉండే అన్ని కూడా లాస్ అయిపోతారు. ప్రభావిత ప్రజల జీవనోపాధుల పునరుద్ధరించడానికి జాతీయ, అంతర్జాతీయ సహకారాలు అవసరం. కాబట్టి వీరికి ఫర్ ఎగ్జాంపుల్ మనకు డబ్ల్యూహెచ్ఓ ఉంది, యూనిసెఫ్ ఉంది. ఇవన్నీ కొన్ని రకాల ఈ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కాబట్టి ఎవరైతే నిరాశ్రయులు అవుతారో వాళ్ళన్నిటికీ హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. విపత్తు ప్రభావానికి ఎదుర్కొనే సామర్థ్యాన్ని మించి వైపరీత్యం ప్రభావం ఉంటుంది. కాబట్టి దీని యొక్క ప్రభావం అనేది విపత్తు ఏదైతే వస్తుందో దాన్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని మించి దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ భూకంపాలు ఉన్నాయి, ఎర్త్‌క్వేక్స్ ఉన్నాయి, ఫ్లడ్స్ ఉన్నాయి. ఓకే. కాబట్టి టోర్నడోస్ ఇవన్నీ కూడా మనం ఎంత అంటే దాన్ని మించి ప్రభావం అనేది ఎఫెక్ట్‌గా ఉంటుంది. ఒక్కసారి అంటే ఇప్పుడు ఎర్త్‌క్వేక్స్ వచ్చినా కూడా దాన్ని మళ్ళీ మనం ఏదైతే లాస్ అవుతున్నామో దాన్ని రీప్లేస్ చేయలేం. అంటే దాని యొక్క ప్రభావం అంత ఎఫెక్ట్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయారనుకోండి వాళ్ళు మళ్ళీ బ్రతికించగలుగుతామా? బ్రతికించలేం. ఆస్తి నష్టం ఉంటుంది. బిల్డింగ్ కొలాప్స్ అయిపోతాయి. ఇవన్నీ మనం చేస్తామా? చేయలేం. కాబట్టి దాని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని అర్థం. ఓకేనా? సో, ఆప్షన్స్ 5 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ది ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ప్రజా జీవనానికి, ఆస్తులకు నష్టాన్ని కలుగజేసే శక్తి కలిగిన ఆకస్మిక సంఘటనలు ఏంటి? ఓకేనా? ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ప్రజా జీవనానికి, అదేవిధంగా ఆస్తులకు నష్టాన్ని కలుగజేసే శక్తి కలిగిన ఆకస్మిక సంఘటనలు ఏమంటాం? ఎయిత్ వన్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. వైపరీత్యం. ఓకేనా? ఇవన్నిటిని ఏమంటామంటే వైపరీత్యం. ఓకే. డిజాస్టర్స్, విపత్తు ఇవన్నీ అంటూ ఉంటాం. ఓకేనా? పేదరికం, మౌలిక వసతులేమి, భౌతిక వనరుల కొరత లాంటి కారణాల వల్ల ఒక వైపరీత్యం అంటే హజార్డ్ కారణంగా ఏదైనా భౌగోళిక ప్రాంతంలో నష్ట తీవ్రతను పెంచే పరిస్థితుల సమూహాన్ని ఏమంటాం? నైన్త్ వన్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. వైపరీత్యం. వైపరీత్యం హజార్డ్ అంటే ప్రభావం దాని యొక్క కాంప్లికేషన్. దానివల్ల మనకి ఎంత నష్టం జరుగుతుంది దాన్ని హజార్డ్ అంటాం. ఓకేనా? పేదరికం, మౌలిక వసతులు లేకపోవడం, భౌతిక వనరుల కొరత ఏర్పడడం ఇవన్నీ వల్ల ఒక హజార్డ్ ఒక ప్రమాదం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ హజార్డ్ కారణంగా ఏదైనా భౌగోళిక ప్రాంతంలో నష్ట తీవ్రతను పెంచే పరిస్థితుల సమూహాన్ని ఏమంటామంటే దాని యొక్క హజార్డ్. ఓకేనా? దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతుందని హజార్డ్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ ద ఆపద అనే ఫలితాన్ని కింది విధంగా వ్యక్తపరచవచ్చు. రిస్క్. రిస్క్ అంటే ప్రమాదం, ఆపద. ఓకేనా? కాబట్టి 10th వన్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హజార్డ్ ఇంటూ వలనరబిలిటీ బై కెపాసిటీ. ఓకేనా? హజార్డ్ అంటే ఓకే. దుష్పరిణామాలు, ప్రమాదాలు. వలనరబిలిటీ అంటే ఎవరు దీనికి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవుతారు. ఈ ప్రమాదానికి ఎక్కువగా ఆహ్, ఈ ప్రమాదం ఎక్కువ ఎలాంటి వారికి పొంచి ఉండే ప్రమాదం ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ మదర్స్ ఉన్నారు. బాలింతలున్నారు, చిన్న పిల్లలున్నారు, ముసలివాళ్ళు వీళ్ళందరూ పరిగెత్తలేరు, అక్కడి నుంచి ఉండలేరు. అంటే మనలాగా పెద్దవాళ్ళతో అంటే మామూలుగా ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకంటే చిన్న పిల్లలు వాళ్ళు తెలుసుకోలేరు.
వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కాబట్టి వీళ్ళకి ప్రమాదం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని వలనరబిలిటీ అంటారు. పై కెపాసిటీ ఎంత సామర్థ్యం ఉంటుంది. సామర్థ్యాన్ని బట్టి ప్రమాదం. ఓకే. వలనరబిలిటీ అంటే వీళ్ళు పరిగెత్తలేరు. ఓకే. ప్రెగ్నెంట్ మరి పరిగెత్తగలుగుతుందా? పరిగెత్తలేరు. బాలింతలు కూడా అంతే. చిన్న పిల్లలు కూడా అంతే. ముసలి వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఇతరుల మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ప్రమాదం అనేది ఎక్కువగా పొంచి ఉండే ప్రమాదం ఉంటుంది. కెపాసిటీ అంటే దాని సామర్థ్యం. ఎవరి సామర్థ్యాన్ని బట్టి ఈ వలనరబిలిటీ అనేది ఉంటుందని అర్థం. ఓకేనా? ఈ విధంగా వ్యక్తపరచవచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ ఎనిమాలో ఎంత ద్రవణం వాడతారు. ఎనిమా ఈస్ నథింగ్ బట్ ద సోప్ సొల్యూషన్. ఇఫ్ విల్ గివ్ వీ కెన్ రిమూవ్ ద వీ కెన్ ప్రివెంట్ ద కాన్స్టిపేషన్. మలబద్ధకాన్ని నివారించడానికి ఒక సోప్తో కూడిన ద్రావణాన్ని ఓకే ఈ ఎనిమా ట్యూబ్ ద్వారా రెక్టంలోకి పంపిస్తారు. యానస్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? దీన్ని ఎనిమా అంటాం. కాబట్టి ఎనిమా అనేది ఎంత ద్రావణం వాడొచ్చు. ఓకే. 11th వన్ ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. 750 to 1500 ml. డబ్ల్యూహెచ్ఓని విశదీకరించే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అని. ఓకేనా? అన్నిటికీ హెడ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, తెలుగులో ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆప్షన్ 1 మూత్రం యొక్క సాధారణ pH విలువ ఎంత. ఓకేనా? ఆప్షన్ 13th వన్ ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ థర్మామీటర్ డిస్ఇన్ఫెక్ట్ సాధారణంగా ఎంతసేపు క్రిమిరహిత ద్రావణంలో ఉంచాలి. థర్మామీటర్ని డిస్ఇన్ఫెక్ట్ ఓకేనా అంటే క్రిమి నిర్మూలనం అంటాం. ఓకేనా? క్రిమి నిర్మూలనం అంటే ఆ వ్యాధి సూక్ష్మజీవులు పెరగకుండా దాన్ని తగ్గించడం. క్రిమి రహితం వేరు, నిర్మూలనం వేరు. క్రిమి రహితం అంటే సూక్ష్మజీవులు లేకుండా మొత్తానికి చేయడం, దాన్ని స్టెరిలైజేషన్ అంటారు. అదే క్రిమి నిర్మూలనం అనుకోండి అది తగ్గించడం, దాని యొక్క పెరుగుదల అనేది పెరగకుండా చూడడం డిస్ఇన్ఫెక్షన్ అంటారు. కాబట్టి థర్మామీటర్ని మామూలుగా డెటాల్లోనే మనము ఏం చేస్తాము డిస్ఇన్ఫెక్షన్ చేస్తాం అంటే క్రిమి నిర్మూలిస్తాం. కాబట్టి ఎంతసేపు ఉంచాలి. సో 14th వన్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 15 మినిట్స్ ఉంచాలి. ఓకేనా? 15 మినిట్స్ ఉంటే అట్లీస్ట్ కొంతవరకు దాని యొక్క ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా పెరగకుండా ఉంటుందని. ఓకేనా? నోటి ద్వారా ఉష్ణోగ్రత ఈ సమయం ఎంత. ఓకే. నోటి ద్వారా మామూలుగా మనం టెంపరేచర్స్ 3 ఏరియాస్లో చేస్తాం. ఒకటి యాక్సిల్లా, ఒకటి ఓరల్, ఒకటి రెక్టల్. ఓకేనా? కాబట్టి సో మన రెక్టల్ అంటే మనం ఏమనుకున్నాం 1 మినిట్ అనుకున్నాం. ఎందుకంటే దాని యొక్క బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ సమయంలో రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఓకేనా? కాబట్టి నోటి ద్వారా 15th వన్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 to 3 మినిట్స్. కొంతమంది 1 మినిట్ చూస్తారు, కొంతమంది 3 మినిట్స్. నేను ఇంతకుముందు చెప్పాను కదా మేము చదువుకున్నప్పుడు మాత్రం ఏ టెంపరేచర్ అయినా ఇట్ మే ఓరల్ ఆర్ ఇట్ మే రెక్టల్ ఆర్ ఇట్ మే యాక్సిల్లా. సో వీ యూస్ టు చెక్ ది టెంపరేచర్ ఫర్ 3 మినిట్స్. ఓకేనా? ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ అన్ని ఓల్డ్ వర్షన్స్ కాబట్టి అంటే ఈ ఎంపీహెచ్డబ్ల్యూ అని ఓవన్నీ ఓల్డ్ వర్షన్స్. ఇప్పుడు బీఎస్ నర్సింగ్, జిఎన్ఎం లాగా బుక్స్ రివైజ్ చేసి లేవు. అన్ని ఓల్డ్ వర్షన్ బుక్స్ అవే ఫాలో అవుతున్నారు, అవే చదువుతున్నారు. కొత్తగా ఎవరు రాయట్లేదు. అవునా? కాబట్టి సో మనం అదే ఫాలో అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటిది 3 మినిట్స్ చెక్ చేయాలి. యాక్చువల్గా మీకు ఒకవేళ ఏ టెంపరేచర్ అయినా కూడా 3 మినిట్స్ చెక్ చేస్తారు. రెక్టల్కి -1 చేయాలి, యాక్సిల్కి +2 చేయాలి, ఓరల్కి మనం ఎంత మినిట్స్ చేస్తాం అంతే. కాబట్టి 3 మినిట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ ఓల్డ్ వర్షన్స్ కాబట్టి సో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. కాబట్టి నేను చెప్పిన వర్షన్లో ఏదైనా 3 మినిట్సే టెంపరేచర్. కానీ రెక్టల్ అయితే -1, యాక్సిల్ అయితే +1, ఓరల్ అయితే ఎగ్జాక్ట్లీ అంతే. దానికి ఓకే రిడక్షన్, ఓకే సబ్స్ట్రాక్షన్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు. అడిషన్స్ కూడా. ఓకేనా? ఆటోక్లేవ్లో పరికరాలను ఎన్ని నిమిషాలు ఉంచుతారు. ఓకేనా? కాబట్టి 16th వన్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 15 to 30 మినిట్స్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆటోక్లేవ్ అనేది 121 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అమ్మ చాలాసార్లు రిపీట్ అయింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ హైపోగ్లైసిమియా అంటే హైపో అంటే తక్కువ, గ్లైసిమియా అంటే షుగర్ లెవెల్స్. ఓకేనా? రక్తంలో గ్లూకోజు తగ్గుట. కాబట్టి 17th వన్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గ్లైసిమియా అంటేనే షుగర్. ఓకేనా? గ్లూకోజ్ అని అర్థం. హైపో అంటే తక్కువ, హైపర్ అంటే ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎనుమ ఇచ్చేటకు ఉపయోగించే పొజిషన్ ఏంటిది. కాబట్టి ఎనుమ ఇవ్వాలంటే సైడ్ నుంచి ఇవ్వాలి. అవునా కదా? అంటే రెక్టం ఉంటుంది కదా, ఆ రెక్టం లోపలికి ఎనుమ క్యాన్ ద్వారా లోపలికి ఇస్తాం కాబట్టి ఇలా మనం బోర్ల బొక్కల పడుకున్నా వెల్లకిలా పడుకున్నా ఇవ్వలేము. కాబట్టి ఒక సైడ్ నుంచి ఇస్తే ఈజీగా మన రెక్టం ద్వారా పెట్టాలి. కాబట్టి ఆ పొజిషన్ ఏమంటాం మనము. ఓకే. సో 18th వన్ ఆప్షన్ 1 ఇస్ లెఫ్ట్ లేటరల్ పొజిషన్, లెఫ్ట్ సైడ్ అని. ఓకేనా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ పొజిషన్లో ఎనిమా ఇస్తారని. ఓకేనా? లెఫ్ట్ లేటరల్ పొజిషన్. పడక స్నానం యొక్క ఉపయోగం అంటే బెడ్ బాత్. ఓకేనా? బెడ్ బాత్ ఎందుకు ఇస్తారు, దాని యొక్క ఉపయోగం ఏంటంటే చర్మం పైన మురికి తొలగించడం. అవును కరెక్టే. రక్త ప్రసరణ మెరుగుపరచడానికి కరెక్టే. రోగికి సౌఖ్యంగా ఉండడానికి కరెక్టే. కాబట్టి అన్ని కరెక్టే. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. 19th వన్ ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మతము స్వతహాగా దేన్ని బలపరుస్తుంది. మతం అనేది దేనికి బలాన్ని ఇస్తుంది. కాబట్టి 20 ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. అద్వైతిక దైవిక శక్తులు. కాబట్టి ఇదంతా అవుట్ ఆఫ్ ది సిలబస్. ఇది మీకు చెప్పిన అర్థం కాదు. కాబట్టి మతం అనేది అద్వైతిక దైవిక శక్తులు అంటే శక్తులను కొన్ని రకాల ఒక్కొక్క మతంలో ఒక్కొక్క శక్తి అనేది ఉంటుంది. కాబట్టి వాటిని బలపరుస్తుందని అర్థం అని నమ్మకం అది ఉన్నదని. కమ్యూనిటీ అనేది ఎన్ని విధాలుగా విభజించబడింది. ఓకేనా? కమ్యూనిటీ అనేది ఎన్ని విధాలుగా అంటే రూరల్ కమ్యూనిటీ అంటారు, అర్బన్ కమ్యూనిటీ అంటారు. కాబట్టి 1, 2 కరెక్టే. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. 21 ఆప్షన్
3. నెక్స్ట్ కమింగ్ టు ది ఫాదర్ ఆఫ్ సోషియాలజీ అని ఎవరిని అంటారు? ఓకేనా. కాబట్టి ఆగస్ట్ కామ్టే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. ఆగస్ట్ కామ్టే ఈజ్ ద 22 ఆప్షన్ 2 ఈజ్ ఆగస్ట్ కామ్టే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది సోషియాలజీ. డిమెన్షియా అంటే ఏంటిది? జ్ఞాపక శక్తి తగ్గుట. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాస్ ఆఫ్ మెమరీ అంటాం. ఓకేనా. ఓకే. 23 ఆప్షన్ 1. సైకోసిస్ అనగానేమి? 24 ఆప్షన్ 1. మానసిక అనారోగ్యం యొక్క సమూహం. ఓకేనా. సైకోసిస్ అంటే ఏంటిది? మానసిక అనారోగ్యం యొక్క సమూహాన్ని మనము సైకోసిస్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఆహారపు కల్తీ అనగానే అంటే నాణ్యతను తగ్గిస్తుంది. ఏదైనా మనము రైస్లో రాళ్ళు వేయడం. ఓకేనా. కాబట్టి డాల్డాలో పంది కొవ్వు అలాంటివి యాడ్ చేయడం, పాలలో నీళ్లు పోయడం, ఇవన్నీ కల్తీ. అంటే అది కలపడం ద్వారా ఏమవుతుంది? దాని యొక్క నాణ్యత అనేది తగ్గుతుంది. అవునా కదా. కాబట్టి ఆహారపు కల్తీ 25 క్వశ్చన్ ఆప్షన్ 4 అన్ని కరెక్ట్. కాబట్టి నాణ్యతను తగ్గిస్తుంది, కరెక్టే. హానికర పదార్థాలు కలుపుతారు, కరెక్టే. అసత్య ప్రచారం చేస్తారు, ప్రకటన, ఇది కరెక్టే. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈజ్ విటమిన్ B2 రసాయన నామం ఏంటి? విటమిన్ B1 అంటే థైమిన్, విటమిన్ B2 అంటే రైబోఫ్లేవిన్. ఓకేనా. 26 ఆప్షన్ 2 ఇస్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. థైమిన్ అనేది B1, B2 అనేది రైబోఫ్లేవిన్, B3 అంటే నియాసిన్, ఓకే, B6 అంటే పైరిడాక్సిన్. ఓకేనా. నెక్స్ట్ ఎముకల దృఢత్వానికి అవసరమైన విటమిన్ ఏది? ఓకేనా. ఎముకలకు విటమిన్ D అనేది అవసరం. ఓకేనా. విటమిన్ ఏ అంటే బ్యూటీ విటమిన్, స్టెరిలిటీ విటమిన్ అంటారు. విటమిన్ K అంటే యాంటీకోగులెంట్ విటమిన్ అంటారు. విటమిన్ బిని థైమిన్ అంటారు. ఓకేనా. B1 అంటే థైమిన్, Bలో చాలా ఉంటాయి. B1 అంటే థైమిన్, B2 అంటే రైబోఫ్లేవిన్. ఓకే. సో 27 ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. విటమిన్ ఏ రసాయనం కాబట్టి రెటినాల్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఈ స్కర్వీ అంటే విటమిన్ సి ద్వారా వచ్చే వ్యాధిని, విటమిన్ సి డెఫిషియన్సీ ద్వారా వచ్చే వ్యాధి స్కర్వీ. కెరటోమలిష్ అంటే విటమిన్ డి, విటమిన్ డి లోపం వల్ల పెద్దవాళ్ళు వచ్చేది కెరటో ఆస్ట్రియోమలేషియా ఇవన్నీ కూడా. ఓకే. దానికి విటమిన్ డి. టోకోఫెరల్ అంటే విటమిన్ ఈ ఓకే సంబంధించింది. కాబట్టి 28 ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. రెటినాల్. నెక్స్ట్ విటమిన్ల కనుగొన్నది ఎవరు? విటమిన్ల కనుగొన్నది ఎవరంటే ఫంక్. గుర్తుపెట్టుకుని ఫంక్ అని. నేను చదువుకున్నప్పుడు ఇదంతా నాకు కుసిమరని గుర్తులేదు, కానీ ఫంక్ ఒకటే చదువుకున్నాను, నాకు కూడా అదే గుర్తు. మీరు కూడా ఫంక్ అనే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 29 ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. విటమిన్ల కనుగొనేది ఎవరు? ఫంక్. ఇది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పప్పు దినుసులు ఎక్కువ గల పోషక పదార్థం ఏంటి? ఓకేనా. ప్రోటీన్స్ అంటే ఏంటిది? మాంసకృత్తులు. ఓకేనా. కాబట్టి నాన్ వెజ్ తిన్న వాళ్ళు పప్పులు, సాంబార్లు అవి ఎక్కువ తింటూ ఉంటారు. ఎందుకంటే దానికి రీప్లేస్మెంట్ ఇది కాబట్టి మాంసకృత్తుల్లో అవి. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ది కింది వాటిలో శక్తిని ఇవ్వని పోషక పదార్థం ఏంటి? శక్తి ఇవ్వదంట. కాబట్టి పిండి పదార్థం ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది. మాంసకృతులు ఇస్తుంది, కొవ్వులు ఇస్తుంది. కాబట్టి విటమిన్లు అనేది రక్షిస్తుంది. ఇది శక్తిని ఇవ్వదని కాదు. మనకు అనేక రకాల వ్యాధి నుంచి రక్షణ కల్పించేది విటమిన్, శక్తిని మాత్రం ఇవ్వదు. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. దేహ నిర్మాణానికి తోడ్పడే పోషకం ఏంటి? నిర్మాణానికి ఏంటిది? బాడీ బిల్డింగ్, మాంసకృతులు. 32 ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. కాబట్టి ప్రోటీన్స్ ఏమంటారు? బాడీ బిల్డింగ్ అంటే దేహ నిర్మాణానికి. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. జలుబును కలగజేయి వైరస్. 33 ఆప్షన్ 2 రీనా వైరస్. రైనో వైరస్ అంటారు. రైనో వైరస్ అంటారు, రీనో వైరస్ అంటారు. ఈస్ట్ ఏ ఆకారాన్ని కలిగి ఉంటుంది? 34 ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. కోలగా గుండ్రగా ఉంటుందని. లూయిస్ పాశ్చర్ను సూక్ష్మ జీవ శాస్త్ర పితామహుడని ఏ సంవత్సరం పిలిచారు? కాబట్టి గుర్తుపెట్టుకోండి. సూక్ష్మ జీవ శాస్త్ర పితామహుడు ఎవరు? లూయిస్ పాశ్చర్. గుర్తుపెట్టుకోండి ఇది ఆప్షన్. కాబట్టి ఏ ఇయర్లో? 35 అంటే 2 1861. వ్యాక్సిన్లను ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉంచుతారు? ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. వ్యాక్సిన్లను ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉంచుతారు? 36 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. +2 to 8 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మీరు ఏఎన్ఎమ్స్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా. ఏఎన్ఎమ్స్ వాళ్ళే చిన్న పిల్లలకి వ్యాక్సిన్స్ ఇస్తారు కాబట్టి మీకు తెలిసి ఉండాలి. ఓకేనా. అందుకే చాలా ఇంపార్టెంట్. ఓకే. స్టెయినింగ్ పద్ధతులను ఎవరు ప్రవేశపెట్టారు? స్టెయినింగ్. ఓకేనా. ఈ స్టెయినింగ్ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? 37 ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. రాబర్ట్ కోచ్. రాబర్ట్ కోచ్ అంటే బ్యాక్టీరియా శాస్త్ర పితామహుడు. ఓకే. బ్యాక్టీరియా కనుగొన్నదే ఇతను. ఓకేనా. నెక్స్ట్ ఫలదీకరణ కాలం ఎప్పుడు? ఫలదీక అంటే అండము విడుదలై శుక్రకణంతో కలిసి కలపడం ఫలదీకరణ. సో 38 ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఋతుస్రావమైన 14 నుంచి 18 రోజుల మధ్య ఓవలేషన్ అనేది జరుగుతుంది. ఓవలేషన్ అంటే ఓవం అనేది ఓవరీస్ నుండి రిలీజ్ అవుతుంది. ఆ కణంలో భార్యాభర్తలు కలవడం ద్వారా ఇంకో కణము జైగోటుగా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫలదీకరణ కాలం గుర్తుపెట్టుకోండి. ఋతుస్రావమైన 14 నుంచి 18 రోజుల మధ్య అని అర్థం. ఓకే. చెవికి సరఫరాకు కపాల నాడి ఏంటిది? 939 ఆప్షన్ 1 ఆడిటరీ నర్వ్. ఓకే.
క్లోమము డాష్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్లోమం అనేది ఓకే ఎలాంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇక్కడ క్లోమం అనేది 40 క్వశ్చన్. ఓకే 40లో క్లోమం హార్మోన్ డాష్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఓకే 40 చూసినట్టయితే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్సులిన్ ఉత్పత్తి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ ఓకేనా. క్లోమం అనేది లేదా ప్యాంక్రియాస్ అనేది ఏ హార్మోన్ ఉత్పత్తి చేస్తుందంటే ఇన్సులిన్ అనేది ఓకేనా. వినికిడికి తోడ్పడే నాడి ఏది? 41 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. శ్రవణ నాడి ఓకేనా. ఆడిటరీ అని అర్థం. న్యూరాన్లను చిన్న చిన్న శాఖలు గల భాగములను ఏమంటారు? న్యూరాన్స్ని. 42 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డెండ్రాయిడ్స్. ప్రతి నాడకణంలో ఎన్ని ఆక్సిజన్లు ఉంటాయి? 43 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1. నెక్స్ట్ 1 ఇస్ కండర నిర్మితమైన రుచిని గ్రహించే ప్రత్యేక అవయవం ఓకేనా. కండర నిర్మితమైన రుచిని గ్రహించే ప్రత్యేక అవయవం ఏంటి? 44 ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నాలుక. నెక్స్ట్ మల విసర్జనను డాష్ అంటారు ఓకేనా. మోషన్ పాస్ చేయడం ఏమంటాం? 45 ఆప్షన్ 1 డెఫికేషన్ ఓకేనా. ఓకే మల విసర్జన ఏమంటాం? డెఫికేషన్. మిక్చురేషన్ అంటే మూత్రం రావడం. ఎనిమా అంటే సోప్ ద్రవణం ఓకే మోషన్ రావడానికి. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ముక్కులోనికి తెరుచుకున్న సైనస్ ఏంటి? ఓకేనా 46 ఆప్షన్ 3 పారా నాజల్ సైనస్ ఓకేనా. నాజో లాక్రిమల్ అంటే కంటికి చెవికి సంబంధం ఉంటుంది అది ఓకేనా. ఫ్రాంటల్ అంటే ముందు భాగం, నాజల్ అంటే ముక్కు లోపలికి. కానీ ఇక్కడ ముక్కులో తెరుచుకుని సైనస్ అన్నారు కాబట్టి పారానేజల్ సైనస్ అని. ఒక గుండె ఎన్ని పొరలతో కప్పబడి ఉంటుంది? కాబట్టి ఆప్షన్ 3 మయోకార్డియం, ఎండోకార్డియం, పెరికార్డియం ఓకేనా. 47 ఏంటిది? 1. మానవుల సామాన్య రక్తపీడనం ఎంత? ఓకే ఎంత ఉంటుంది? 120/80 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ ఓకేనా. ఇది ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏబీఓ రక్త గ్రూపులను వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు? ఓకేనా. ఏబీఓ రక్త గ్రూపులను ఎవరు వర్గీకరించారు? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రక్తపీడనము, గుండెలు ఎన్ని లేయర్స్ ఉంటాయి ఓకేనా. ఇవి చాలా 49 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే కార్ల్ ల్యాండ్స్టీనర్. రక్త ప్రసరణ కనుగొన్నది వేరు ఓకేనా. రక్త ప్రసరణ కనుగొన్నది మానవుల రక్త ప్రసరణ జరిగేది విలియం హార్వే. కానీ ఏబీఓ రక్త గ్రూపులను వర్గీకరించేది మాత్రం కార్ల్ ఓకే ల్యాండ్స్టీనర్. ప్లాస్మాలోని ఘన పదార్థాల శాతం ఎంత? ఓకే 50 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 10%. చలనం లేని కీళ్ళకు ఉదాహరణ ఏంటిది? 51 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పుర్ర ఎముకలో చలనం అనేది ఉండదు. అబ్జర్వ్ చేసుకోండి. మా భాగంలన్నీ కూడా ఇమ్మూవబుల్ జాయింట్స్. ఎగ్జాంపుల్ పుర్ర ఎముకలు కదులుతాయా? కదలవు ఓకేనా. నెక్స్ట్ కాలి ఎముకల సంఖ్య ఎంత? 52 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 52 ఆప్షన్ 1 62 ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ది అసంకల్పిత కండరాలకు మరొక పేరు ఏంటిది? 53 ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. అన్స్టైప్డ్ కండరాలు. ఏటీపీ అనగానే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. కింది వాటిలో కణశక్తి భాగాలను దీనిని అంటారు? మైటోకాండ్రియా ఆప్షన్ 2. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా. అడినోసిన్ కణశక్తి భాగాలు అంటే ఏమంటాం? మైటోకాండ్రియా అని. వ్యాధి తగ్గుముఖం పట్టును ఏమంటారు? ఓకేనా 56 ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. డిఫర్ ఓకే వెసెన్స్. వ్యాధి తగ్గుముఖం పట్టడాన్న ఓకే. ఓకే సో నెక్స్ట్ కమింగ్ టు ది హెచ్ఐవి వైరస్లు ఎక్కడ ఉంటాయి? ఓకే 57 ఆప్షన్ 4 రక్తంలో ఉంటుంది, సిఎస్ఎఫ్లో ఉంటుంది, ప్లూరిదా ఉంటుంది. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఐఎన్హెచ్ అత్యధిక డోస్. ఇది టీబీ వ్యాధికి ఇచ్చే ఐసోనైజైడ్ అంటారు. ఇది టీబీ వ్యాధికి ఇచ్చే మెడిసిన్. కాబట్టి దీని యొక్క డోస్ 58 ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. 300 mg. ఐసోలేషన్ అనగానంటే ఓకే రోగిని వేరు చేయడం. ఎవరికైతే ప్రాబ్లం వస్తుందో వారిని ఇతర వ్యక్తుల నుంచి దూరం చేయడం ఓకే. కాబట్టి ఐసోలేషన్ అంటే రోగిని వేరు చేయడం ఓకేనా. క్వారంటైన్ అంటే ఓకే ఒక వ్యక్తిని ఇతరుల నుంచి వేరు చేయడం. అతనికి రోగం ఉందని కాదు, డౌట్గా అనిపించినప్పుడు వేరు చేస్తారు క్వారంటైన్ కొన్ని రోజుల వరకు.
ఎయిడ్స్ వ్యాధికి చికిత్స యాంటీ రేబీస్ కాదు, యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్. ఓకేనా. ఆప్షన్ 60 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్. తీవ్ర నిర్జలీకరణ పరిస్థితుల్లో ఇవ్వవలసిన చికిత్స ఇది. ఓకేనా. ఓకే. 61 ఆప్షన్ 1, తీవ్రంగా ఉన్నప్పుడు సిరుల ద్వారా ద్రవం ఇస్తారు. మామూలుగా అయితే ఓఆర్ఎస్ ఇవ్వచ్చు, కొబ్బరి నీళ్ళు ఇవ్వచ్చు, చక్కెర ఉప్పు తాగించవచ్చు, కానీ సివియర్గా ఉన్నప్పుడు మాత్రం సిరుల ద్వారానే ఇస్తారు. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్, రేబీస్ వ్యాధికారక క్రిమి. ఓకేనా. 62 ఆప్షన్ ర్యాబ్డో వైరస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రేబీస్ వ్యాధికారక క్రిమి ర్యాబ్డో వైరస్. యాంటీబయాటిక్స్ కింది వాటి నుండి తయారు చేస్తారు. 63 ఆప్షన్ 3, సూక్ష్మజీవుల నుండి. నెక్స్ట్, యాక్టివ్ సర్వలెన్స్ అనగానే, సర్వలెన్స్ అంటే నిఘా ఉంచడం అన్నట్టు వాటి మీద. ఓకేనా. ఓకే. యాక్టివ్ సర్వలెన్స్ అనగానే 64 క్వశ్చన్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆసుపత్రి వచ్చి జ్వర పీడితుల నుండి రక్తం సేకరించడం, నిఘా ఉంచడం వారికి. ఓకేనా. ఓకే. అదేవిధంగా స్కూల్లో జ్వరం పీడితుల రక్తం సేకరించడం, ఆరోగ్య కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి జ్వర పీడితుల రక్త సేకరణ చేయడం. ఆప్షన్ 1 మరి 2. ఓకేనా. కాబట్టి ఇక్కడ యాక్టివ్ సర్వలెన్స్ అంటే ఏంటిదంటే ఆప్షన్ 3 అంటే యాక్టివ్గా సర్వేలెన్స్, నిఘా ఉంచడం, వాళ్ళని చూడడం, ప్రతి ఆరోగ్య కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి జ్వర పీడితుల సంఖ్య రక్త సేవన చూడడం. ఓకే. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్. ఓకే. నెక్స్ట్, డీసెంట్రీ ఎక్కడ సోకుతుంది? 65 ఆప్షన్ 1, డీసెంట్రీ చిన్న బ్రేగుల్లోనే ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. బ్లడ్తో వస్తుంది మోషన్ అనేది లూజ్గా, దాన్ని డీసెంట్రీ అంటారు. కుష్టి వ్యాధిని కనుగొన్న సంవత్సరం 66 ఆప్షన్ 3, 1874. కొంకి పురుగు శాస్త్రీయ నామం 67 ఆప్షన్ 3, యాంకిలోస్టోమాటాడిలిన్. ఓకే. నెక్స్ట్, తుంపర ద్వారా వ్యాప్తి చెందు వ్యాధి. ఓకేనా. ఆప్షన్ 1, క్షయ వ్యాధి. 68 ఆప్షన్ 1. WHO ఆయుర్వేద దినంగా ఏ రోజున జరుపుకుంటారు? ఏప్రిల్ 7th. 69 ఆప్షన్ 2. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థను ఎప్పుడు స్థాపించారు? 72 1920. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 71 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎన్ఆర్హెచ్ఎం అనగా ఏంటి? జాతీయ ఆరోగ్య. ఓకే. ఎన్ అంటే నేషనల్ అంటే జాతీయ, ఆర్ అంటే రూరల్ అంటే 72 ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అని అర్థం. యాంటీబాడీస్ అంటే 73 యాంటీబాడీస్ అంటే 2, యాంటీబాడీస్ అంటే ప్రోటీన్స్. ఓకే. ఓఆర్టీని విశదీకరించాం. 74 ఆప్షన్ 2, ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ. ఓకే. నెక్స్ట్ వన్ సార్, ఫ్యాట్స్ ఫ్రాక్చర్ అనగానేమి? 75 ఆప్షన్ 4, ఏవి కాదు ఇందులో ఉన్నది. ఇంపెటిగో అనున్నది ఏంటిది? ఇంపెటిగో. 76 ఆప్షన్ 1, చర్మ వ్యాధి. ఇంపెటిగో అంటే ఏంటి? చర్మ వ్యాధి. క్లినికల్ థర్మామీటర్ యొక్క గ్రీడింగ్ ఎంత ఉంటుంది? 77 ఆప్షన్ 2, 35 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 43 డిగ్రీ సెంటిగ్రేడ్. బీసీజీ వ్యాక్సిన్ ఏ రూట్ ద్వారా ఇస్తారు? ఇంట్రాడర్మల్ ద్వారా. సబ్కుటేనియస్ ఇచ్చేది మీజిల్స్, ఇంటర్మస్కులర్కి ఇచ్చేది హెపటైటిస్ బి. ఓకే. అదేవిధంగా డిప్టీరియా, పర్టుసిస్, టెటనస్, టీటీ, డిటీ ఇవన్నీ. నెక్స్ట్, హెచ్ఎస్ అనగానేమి? 79 ఆప్షన్ 4, రాత్రి పడుకునేటప్పుడు. ఐసీసీ. ఒక 80 ఆప్షన్ 2, ఇంటెన్సివ్ కరోనరీ కేర్. నెక్స్ట్, కౌన్సిలింగ్ అనగానేమి? 81 ఆప్షన్ 4, ఇంట్లో ప్రేరణ కలిగించట, ప్రోత్సహించట, బోధించట ఇవన్నీ. ఆప్షన్ 4. సర్వైకల్ మ్యూకస్ పద్ధతికి మరి యొక్క పేరు? సర్వైకల్ మ్యూకస్. 82 ఆప్షన్ 3, 1 మరియు 2. ఎంటీపీ చట్టం ఎప్పుడు ప్రారంభమైంది? 83 ఆప్షన్ 2, 1971.
ఐఎంఆర్ మాతృ మరణాల రేటు ఇన్ఫాంట్ మోర్టాలిటీ. ఇన్ఫాంట్ అంటే శిశు మరణాలు కాబట్టి 84 ఆప్షన్ 2. ఇన్ఫాంట్ అంటే చిన్నపిల్లలు, ఎంఎంఆర్ అంటే మా తల్లులు. ఓకే. మాలయన్ ఎథనాల్ స్టాడియల్ యొక్క మోతాదు 85 1 0.03 mg. ఈసీజీ ఏ విధంగా ఇస్తారు? ఇంట్రాడర్మల్ ఆప్షన్ 1. కుష్ఠవ్యాధికి చికిత్స 87 డాట్ ఎండిటి మల్టీ డ్రగ్ థెరపీ. ఎండిటి అంటే కుష్ఠవ్యాధి రావాలి, డాట్ అంటేనే క్షయవ్యాధి రావాలి. ఓకేనా. ఓఆర్టీ అంటే డయేరియా రావాలి. పాఠశాల ఆరోగ్య సేవల పథకం పునః వ్యవస్థీకరించబడి అమలు చేయబడిన సంవత్సరం 88 1 ఆప్షన్ 1 1985. RH ఇన్కంపాటబుల్ తెలుసుకోవడానికి చెవి పరీక్ష 89 4 కోమ్స్ పరీక్ష. నెక్స్ట్ 90 గొనెరియా ఏ కారక జీవి వలన వ్యాపిస్తుంది? 90 ఆప్షన్ 4 నిస్సేరియా గొనెరియా. కొరియా దేని నుండి అభివృద్ధి చెందుతుంది? 91 ఆప్షన్ 1 ట్రోఫోప్లాస్ట్. గొనాడోట్రోపిన్ హార్మోన్ దేని నుండి స్రవించబడుతుంది? 92 ఆప్షన్ 1 హైపోథాలమస్. ఏఆర్టీ అనగానే యాంటీ రిట్రోవైరల్ థెరపీ ఆప్షన్ 1. హెచ్ఐ పాజిటివ్ ఉన్న వారిలో ఏఆర్ఎం చేయవచ్చా చేయకూడదా? ఏఆర్ఎం అంటే ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ ది మెంబ్రెయిన్స్, అంటే లోపల గుచ్చి అదే రప్చర్ చేయడం మెంబ్రెయిన్స్, దానివల్ల అది పగిలిపోయి బేబీ బయటకు వస్తుంది. ఓకే. చేయవచ్చా చేయకూడదా ఏఆర్ఎం? 94 ఆప్షన్ 2 చేయకూడదు. ఇన్ఫాంటైల్ యూట్రస్ అనగానే గర్భసంచి సైజు చిన్నదిగా ఉండడం 95 ఓకే ఆప్షన్ 2. ప్రొలాప్స్ యూట్రస్ నందు మూడో దశ అనగా ప్రొలాప్స్ యూట్రస్ నందు మూడో దశ అనగా ఓకే 96 ఆప్షన్ 1 కరెక్ట్. అసలు మొత్తం గర్భసంచిని బయట నెట్టి వేయబడుట, కిందికి రావడం. ప్రొలాప్స్ అంటే లోపల ఉన్న యూట్రస్ బయటికి రావడం. సర్విక్స్ యొక్క పొడవు ఆప్షన్ 1 2.52 సెంటీమీటర్స్. ఫీటల్ స్కల్లోని భాగాలు ఏవి? ఫీటల్ స్కల్లోని భాగాలు ఏవి? 98 ఆప్షన్ 3 ఫేస్ బేస్ వాల్ట్. పారా అనగానేమి? 99 పారా అనగా ప్రసవం. లాస్ట్ క్వశ్చన్, ఋతుచక్రం నందులో రెండవ దశ ఏది? ప్రొలిఫరేటివ్ దశ. సో ఇప్పటి వరకు అయితే మనం డైలీ మాక్ టెస్ట్ లాగా ఇది అడిషనల్గా చాలామంది స్టూడెంట్స్ మన దాంట్లో వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసమని డైలీ మాక్ టెస్ట్ కాకుండా యూట్యూబ్లో కూడా మోడల్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేయబోతున్నా కదా. సో చాలామంది 2 days నుంచి వెయిట్ చేస్తున్నారు మన స్టూడెంట్స్. సో వారి కోసమని మోడల్ టెస్ట్ పేపర్ 3 డిస్కస్ చేశాను. ఓకే. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఛానల్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. Okay, thank you all for watching my channel. Have a nice day. All the best. Bye bye. See you next video.